హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ వచ్చేసి కరివేపాకుతో కారం అండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ కరివేపాకు వచ్చేసి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అలాంటి ఈ కరివేపాకుతో అప్పుడప్పుడు కొన్ని రెసిపీస్ ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిదండి. ఇప్పుడైతే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూద్దామా. మరి ముందుగా ఈ కరివేపాకు కారానికి వచ్చేసి కరివేపాకు మరీ లేతగా కాకుండా ఇలా కొంచెం ముదురుగా ఉంటే కారానికి బాగుంటుందండి. కరివేపాకు ముందుగా కరివేపాకునైతే నీట్గా కడిగి ఆరబెట్టేసేయాలండి. తేమ లేకుండా ఆరిన తర్వాత ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి కరివేపాకుని ఫ్రై చేసుకోవాలండి. అయితే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కరివేపాకుని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే నీట్గా ఫ్రై అవుతుంది. ఇలా నేను చూపిస్తున్నట్టుగా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కరివేపాకును వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇది చల్లారిన తర్వాత ఇంకా బాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇదే ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగపప్పు వేసుకోవాలండి. ముఖ్యంగా కరివేపాకు కారానికి వచ్చేసి ఇలా వేరుశనగపప్పు వేసుకొని చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చెనపప్పు వేసుకోవాలి. ఇవి కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు జీలకర్ర వేసుకోవాలండి. ఇవి కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఎండుమిర్చి అండి. మీరు కారాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. ఇవి వచ్చేసి తేజ మిరపకాయలండి. కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటాయని కొంచెం వేసాను. నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి. ఇది కొంచెం అంతా చింతపండు వేసుకోండి. అలాగే కొబ్బరి కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి, పచ్చివాసన లేకుండా. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టాలండి. ఇప్పుడు ఇవంతా బాగా చల్లారాయండి. మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇదంతా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం అంతా వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. ఇందులోనే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత ఈ కరివేపాకు కారాన్ని మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్లుగానే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఏంటనేసి. ఇదండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పౌడర్లా కాకుండా ఇలా కొంచెంగా బరగ్గా ఉండాలండి కరివేపాకు కారం. అప్పుడే తినేటప్పుడు బాగుంటుంది టేస్టు. ఇప్పుడు ఈ కరివేపాకు కారాన్ని వచ్చేసి ఒక బౌల్లో వేసుకుందాము. చూసారా, మరి మెత్తగా కాకుండా కొంచెం అంత బరగ్గా ఉంది. ఇలా ఉంటే సరిపోతుందండి, మరి మెత్తగా పౌడర్లా కాకుండా. అలాగే ఇందులోనే వేరుశనగపప్పు అలాగే పచ్చెనపప్పు అవంతా వేసి మిక్సీ పట్టాం కదండి బాగా ఫ్రై చేసుకొని. అందుకని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అచ్చం కరివేపాకుతో కాకుండా ఇలా వేరుశనగపప్పు పచ్చెనపప్పు అలా పప్పులు వేసుకొని ఇలా ఈ కారపొడి చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఇలా ప్రిపేర్ చేసి చూడండి, మీరే అంటారు టేస్ట్ చాలా బాగుందనేసి. అలాగే ఈ కరివేపాకు బాగా ఫ్రై చేసి కారం చేసాం కాబట్టి 1 మంత్ అయినా నిల్వ ఉంటుందండి. అంతేకాదండి, 1 మంత్ అయినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కరివేపాకు కారం వచ్చేసి. ఈ కరివేపాకు కారం ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ కరివేపాకు కారం అన్నంలోకైనా టిఫిన్లోకైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి నేను ప్రిపేర్ చేసినట్టుగా చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందనేసి కామెంట్లో తెలియజేయండి నాకు. ఓకేనండి, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో ఎలా అనిపించింది అనేసి కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. అందాక బాయ్ అండి.